రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల తండా గ్రామ సర్పంచ్ వర్య శాంతమ్మను సస్పెండ్ చేయడాన్ని తక్షణం ఉపసంహరించాలని భారతీయ ఘోర్ బంజారా పోరాట సమితి రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ప్రజల చేత రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సర్పంచ్ వర్య శాంతమ్మను ఎటువంటి సముచిత కారణం లేకుండా సస్పెండ్ చేయడం బంజారా జాతికి అవమానమని సమితి పేర్కొంది. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో సమితి రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర చౌహాన్ మాట్లాడుతూ ఇటీవల ఎన్నికైన వర్య శాంతమ్మకు 3 నెలలు కూడా పూర్తి కాకముందే పరిపాలనా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఇవ్వకుండా సస్పెండ్ చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యను వివక్షతతో కూడిన నిర్ణయంగా భావిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముఖ్యంగా గిరిజన ఎస్టీ మహిళగా ఎన్నికైన ప్రజాప్రతినిధిపై ఈ విధంగా వ్యవహరించడం గిరిజన సమాజానికి అవమానకరమని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి సంబంధించి కేంద్ర లేదా రాష్ట్ర నిధుల వినియోగంపై సరైన విచారణ జరపకుండానే ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని ఆయన విమర్శించారు. సస్పెన్షన్ ను తక్షణమే ఉపసంహరించి ఆమెను మళ్లీ సర్పంచ్ హోదాలో కొనసాగించేలా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్లకు విన్నవించామని తెలిపారు. అవసరమైతే జాతీయ మానవ హక్కుల సంఘం, ఎస్సీ, ఎస్టీ కమిషన్ తదితర అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. కలెక్టర్ ఈ విషయాన్ని సమగ్రంగా పునఃపరిశీలించి న్యాయపరమైన విచారణ జరిపి సస్పెన్షన్ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో న్యాయ పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. సర్పంచ్ గా ఎన్నుకున్న తర్వాత ఆ గ్రామానికి ఆయన ప్రథమ పౌరుడు. ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎట్లనో పరిపాలన చేయడానికి స్థానిక సచివాలయంలో అక్కడ ఆ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారు సర్పంచ్ గా వారు పరిపాలన చేపట్టి వారి యొక్క పరిపాలనలో అక్కడ వార్డు సభ్యులు కానీ, ఉప సర్పంచ్ కానీ, ప్రభుత్వ అధికారి పంచాయతీ సెక్రటరీ గారి పాలకవర్గ మీటింగ్ లో కూడా సర్పంచ్ గారి సభాధ్యక్ష వహిస్తారు. ఏ నేను ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్నా, ఏ వాడిని రోడ్లు వేయాలన్నా, ఏ వీధిలో గ్రీన్ లైట్ వేయాలన్నా, పారిశుద్ధ్యం చేయాలన్నా, డంపింగ్ వాళ్ళ చెత్త సేకరించాలన్నా, చెట్లు నాటాలన్నా, ఏ అభివృద్ధి చేయాలన్నా సర్పంచ్ గారి కీలకమైన పాత్ర ఉంటుంది. అటువంటి సర్పంచ్ పదవిని రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా, న్యాయపరంగా ఎన్నికైన సర్పంచ్ని కలెక్టర్ గారు తొలగించడం అనేది మీరు చేశారు. అక్కడ మీరు ఏ తప్పు చేసినా మీరు మా విలేజ్కి వచ్చి, మా గ్రామానికి వచ్చి, మా యొక్క గ్రామ ప్రజలతో మీరు విచారణ చేయండి, ఎంక్వైరీ చేయండి. ఏం తప్పు చేసిందో అక్కడ రుజువు చేసి దాని తర్వాత మీరు ఏదైతే సస్పెన్షన్ చేశారో దాని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. కానీ ఏది మీకు తెలియకుండా ఏదైతే రాజకీయ కుట్రపూరితంగా మీరు ఎవరైతే చెప్పారో వాళ్ళ మాటలు నమ్మి మీరు సస్పెండ్ చేయడము ఇది సమంజసం కాదు. మీరు ఏదైతే ఉందో న్యాయపరంగా, నిజాయితీగా మా విలేజ్కి వచ్చి ఎంక్వైరీ చేయండి. మీరు మీతో పాటు మీ ఎంపీడీఓ ఉండొచ్చు, మీ సెక్రటరీ ఉండొచ్చు, మీరు వచ్చి మా విలేజ్కి వచ్చి, మా గ్రామానికి వచ్చి మీరు విచారణ చేయండి. ఒకవేళ నిజంగా తప్పుగా జరిగి ఉంటే మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేమందరము, మా గ్రామ ప్రజలందరూ కూడా సరస్సు వహించి మీ యొక్క నిర్ణయాన్ని స్వాగతం మేము పలుకుతాము. కానీ మీరు ఏది తెలుసుకోకుండా, మీరు ఏది విచారణ చేయకుండా మీరు సస్పెండ్ చేయడము ఇది తగదు. ఇది ఒక గిరిజన మహిళకు మీరు అవమానపరిచినట్టుగా మేమందరం భావిస్తూ, ఇదే విధంగా మీరు ఈ యొక్క సస్పెన్స్ ఆర్డర్ను మీరు తప్పకుండా దీన్ని ఎత్తివేయాలి. లేని ఎడల మేము ఇక గ్రామమే కాదు, మా రాష్ట్ర మొత్తము మా గిరిజన సంఘాలను ఏకం చేసి ఈ కలెక్టర్ను ముట్టడిస్తాము. కలెక్టర్ తర్వాత అక్కడ న్యాయం జరగకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తాము. అక్కడ కూడా న్యాయం జరగకపోతే మేము ఢిల్లీకి వెళ్తాము. అక్కడ మా యొక్క ఎస్టీ, ఎస్సీ కమిషనర్ను కలుస్తాము. ఆ తర్వాత అక్కడి కూడా మాకు న్యాయం జరగకపోతే మేము సుప్రీంకోర్టులో గిట్ట వెళ్ళి మా యొక్క ఏదైతే ఉందో హక్కును మేము ఖచ్చితంగా మా హక్కు మాకు వచ్చే వరకు మేము పోరాటము ఆపేది లేదు, ఆగేది లేదు. ఇంతటితో మా పోరాటం ఆగదు. మీరు ఏదైతే ఉందో మీరు చేసిన దానికి తక్షణమే మా గ్రామానికి వచ్చి ఎంక్వైరీ చేయండి.